డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండే దానికి ఉన్న ఇలువ ఇంకా దేనికి ఉండదు. గట్లనే ఇప్పుడు యూరియాకు మస్తు అంటే మస్తు ఇలువ పెరిగింది. అందుకే చూడుండ్రి రైతన్నలు ఇంటింటికి తిరిగి ఎట్లా యూరియాని అడుక్కుంటుండ్రో. అమ్మా ఇంత ముద్దయ్య అయ్యా జర గాసం పోయ్యాయి అని బిచ్చమెత్తినట్టు ధర్మం తల్లి పిరికెడు యూరియా పోయమ్మా, నీ కొడుకుల బిడ్డల పెండ్లిళ్ళు తొందరగా అవుతాయి, ఓ దోసెడు యూరియా పెట్టమ్మా, మా పంటలు ఎర్రబడుతున్నాయి, దాన్ని చూస్తే మాకు ఏడుపులు వస్తున్నాయి, ఒక్క పావు కిలో యూరియా పెట్టి పంటను కాపాడుండ్రమ్మా అన్నట్టు సంచులు పట్టుకొని ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే అనే ఊర్లే గీ తీరుగా యూరియా అడుక్కుంటురు రైతులు. వెనకట పగటేసగాళ్ళు, మందెచ్చగాళ్ళు, కాకి పడగలోళ్ళు, గట్టపక్కిరోళ్ళు, గంగెడ్ల ఆటోలు ప్రతి ఇంటికి తిరిగి ధర్మం చేయుండ్రయ్యా, దయాగుణం చూపుండ్రయ్యా అని ఒక్కొక్క గింజ ఒడి నింపుకున్నట్టు రైతులను బిచ్చగాలం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఇంత ఘోరం ఉంటదా? రోజు రోజుకు బంగారం రేటు పెరిగినట్టు దినదిన యూరియా కరువు పెరుగుతుండే వరకు యూరియా దొరికినోళ్లను బతిలాడి బామాలు అడుక్కుంటుండ్రు. రైతులను బిచ్చగాలం చేసిన సర్కార్లు ఈ దునియాల కాంగ్రెస్ బీజేపీలు తప్ప ఇంకోటి ఉండకపోవచ్చు కదా. గ్రేట్ సర్కార్లు కదా, ఏమంటారులా? దొంగలు, జేబు దొంగలు, బందిపోటులు, దోపిడిదారులు, అక్రమార్కులు అనేటోళ్ళు చాలా బుడ్డ దొంగలే. వాళ్ళను మించిన గజ దొంగలు ఎవలంటే యూరియా దొంగలే. అవును, కాంగ్రెస్ బీజేపీ సర్కార్ల చేస్తున్న నిర్వాకంతోని యూరియా కరువు వచ్చింది కదా, అందుకే యూరియా దొంగల పేరు మారు మోగిపోతుంది. గీడ చూడుండ్రి కుప్ప మీద ఎగబడి దోసుకున్నట్టే చేస్తున్నారట. అదే టైంకి వచ్చిన జనం గాని పెట్టి గిట్లా అందుకున్నారు. ఇంతమంది రైతులు ఉంటే ఆయన ఒక్కరికి ఆయన చిట్టి లేకుండా పక్కనేస్తున్నారు. ఆటోలు రైతులు అడ్డుకున్నారు, కానిస్టేబుల్ తాళం ఇచ్చినాం. దీనికి మాత్రం తీవ్రంగా ఖండించాలా, దేశానికి ప్రతి ఒక్క రైతులు రోధిస్తున్నారు. ఇక్కడ చూసిండ్రా రైతన్నలు వారం 10 రోజుల కామానం లైన్లు కట్టి కాళ్ళు గుంజుతున్నా కష్టపడి ఒకటో రెండో యూరియా బస్తాలు సంపాదిస్తే వాడెవడో ట్రాలీ ఆటో వేసుకొని వచ్చి నింపుకొని పోతే ఏందన్నట్టు. ఎవల అండదండలతోని ఈ యూరియా స్మగ్లింగ్ జరుగుతున్నది? అందరి కండ్లు కప్పి మోసం చేస్తుంటే సర్కారు ఏం చేస్తున్నది? దొంగతనం జరిగితే దొరకబట్టాల్సిన వాళ్ళే కావలుండి మరి కవరింగ్ ఇస్తున్నారా? యూరియా రావాలి అంటే కాంగ్రెస్ లీడర్ అయి ఉండాలనా ఎట్లా? గంధం చెక్కల వీరప్పను, ఎర్రచందనం పుష్పరాజుల తీరుగా దొంగల ముఠాలు తయారైతున్నాయి. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టు రెచ్చిపోతున్నారట. మరి ఏ సర్కార్ ఆఫీసర్ ఎందుకు ఇసొంటి దాందాలను ఆపుతలేరో ఏం పాడో. గింత మంచిగా సాగుతున్నది కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. కేంద్రం నుంచి తెలంగాణకు సరిపోని యూరియా తీసుకొచ్చుడు శాత కాదు, వచ్చింది గిట్ల దొంగల పాలు కాకుండా చూసుడు శాత కాదు. ఏం పాలనో ఏమో పోన్రి అంటున్నారట యూరియా బస్తాలు దొరకని రైతన్నలు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ ఊరు సొసైటీ సెంటర్ కాడ జరిగిన కాంగ్రెస్ ఏలబడి గొప్పతనం ఇది. చూసి తరించుండ్రిగా.